హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రతిభ. ఈరోజు ఒక పాతకాలం వంట అనమాట. మటను చింత చిగురు అండి. మటను చింత చిగురు వండి చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ సీజన్లో దొరుకుద్ది కదా మనకి చింత చిగురు. చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్న మటను, మన క్వాంటిటీ మన ఇష్టం, దాన్ని బట్టి తీసుకోవచ్చు. అయితే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కొన్ని ఎక్కువ వేసుకోవాలండి. మామూలు కూరలాగా 2-3 కాకుండా ఒక 7-8 పచ్చిమిర్చి వేసుకోవాలి. చింత చిగురు పులుపు కదా. క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురు, దీన్ని మొత్తం చక్కగా ఇట్లా క్లీన్ చేసుకుని మొత్తం నలిపి ఆ ఈనెలు ఏమైనా ఉంటే అవి తీసేసుకోవాలి. నేను ఇది రెడీ పెట్టుకున్నాను. ఈ పులుపు మనకి మటన్కి తగినట్టుగా మనం పులుపుని బట్టి మనకి నచ్చినంత వేసుకోవచ్చండి. క్వాంటిటీ అనేది మన ఇష్టం. కూరకు సరిపోయినంత ఆయిల్ వేసుకున్నానండి. నేనైతే ఒక 4 స్పూన్స్ వరకు వేసాను. కొంచెం ఎక్కువ పడుతుంది నాన్ వెజ్ కదా. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవి వేసేసుకున్నాము. కొంచెం మెంతి పౌడర్ వేస్తాను. కొంచెం మెంతి పొడి వేస్తే కూర టేస్ట్ ఉంటుందండి. ఏ కర్రీలో అయినా సరే కొంచెం మెంతి పౌడర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇది వేసేసుకున్నాం. సాల్ట్ అండి. ఆనియన్స్ త్వరగా వేగిపోయి సాల్ట్ వేసేస్తే చక్కగా వేగిపోయాయండి. ఆనియన్స్ చూసారా, ఏదేమైనా మట్టి దాకలో వండింది బాగుంటుంది. చూడండి చక్కగా అది వండి అడుగును కూడా అంటుకోకుండా చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా బాగున్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకు స్పెషల్ కూర అంటే అది ఖచ్చితంగా మట్టి దాంట్లో వండితేనే నాకు సాటిస్ఫాక్షన్. ఉల్లిపాయలు చక్కగా కలర్ వచ్చినాయి, వేగినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్, దీనికి ఎక్కువ మసాలాలు అవసరం లేదండి. మసాలా పౌడర్ కూడా వాడను. అంటే చింత చిగురు కదా, ఎక్కువ మసాలాలు అవసరం లేదు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా చక్కగా వేసేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదండి, అది కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు కొంచెం పసుపు, నేను ఒక 4 స్పూన్స్ కారం తీసుకున్నాను. కారం కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే పులుపు మటన్ కదా, కొంచెం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు చక్కగా నీట్గా కడిగి పెట్టేసుకున్న మటన్ వేసేస్తున్నాను. మటన్ అయితే చాలా బాగుందండి, లోపగా ఉంది. ఇది కొంచెం అంతా కలిపేసుకొని కొంచెంసేపు మగ్గనిద్దాం. చక్కగా మగ్గింది చూడండి. ఫస్ట్ అయితే అసలు నీళ్లు పోయలేదు. ఉన్న దాంట్లోంచి వచ్చిన నీళ్లు పైకి వచ్చి ఎగిరే వరకు మటన్ అలా ఉంచుకోవాలి. చక్కగా మగ్గింది. ఈ స్టేజ్లో చక్కగా వేడి నీళ్ళు పోసుకోవాలన్నమాట. చల్లటి నీళ్ళు పోయకూడదు, మటన్ కదా ఉడకాలి. కుక్కర్లో వేస్తారు కానీ నాకు అస్సలు కుక్కర్లో వేస్తే నచ్చదు. ఇట్లా మామూలుగా వండిన కూర ఉన్నంత టేస్ట్ కుక్కర్లో రాదనమాట. సో వేడి నీళ్ళు పోసాను. చల్లటి నీళ్ళు పోస్తే కూర చప్పబడిపోతుంది అనమాట అండి. ముక్క చక్కగా బాగుండాలి టేస్ట్గా అంటే వేడి నీళ్ళు పోసుకోవాలి. నేను ఇప్పుడు వేడి నీళ్ళు పోసాను. ఈ వాటర్ కొంచెం ఎగరనిద్దాం. ఇప్పుడు కూర ఎలా ఎగిరిందో చూద్దాము. వాటర్ పోసాం కదండి, వాటర్ సగం వాటర్ అయితే చక్కగా ఎగిరిపోయాయి. ఇప్పుడు కొద్దిగా వాటర్ ఉన్నాయి కదా, ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం చింత చిగురు వేసేసుకుందాం. దీనిలోనే సాల్ట్ అవన్నీ చూసుకొని సాల్ట్ చూసేసుకున్నాను, కొంచెం తక్కువైంది వేసుకున్నాను. ఎందుకంటే మనం ఈ పులుపుకి తగినట్టుగా సాల్ట్ ముందే దీంట్లో చూసుకోవాలన్నమాట. మళ్ళీ చిగురు వేసిన తర్వాత అలా కాకుండా ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చింత చిగురు వేసేసుకున్నాం. ఇది మన పులుపును బట్టి, మన ఇష్టాన్ని బట్టి, మనకి ఎంత పులుపు తినే ఇష్టం ఉందో దాన్ని బట్టి వేసుకోవడమేనండి. నాకు కొంచెం పుల్లగానే తింటారు, ఇష్టమే, అందుకే కొంచెం చిగురు ఎక్కువ వేస్తున్నాను. మీరు చింత చిగురు ఉన్న పులుపుని బట్టి కూడా కూర వేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీ, చాలా పాతకాలం వంట ఇది. ఇప్పుడు అంతా వేసేసుకున్నాం కదండి, దీన్ని ఒక్కసారి కలిపేసుకొని చక్కగా సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వదిలేసామంటే చక్కగా ఎగిరిపోతుంది కూర. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అంతే. ఇప్పుడు దీన్ని మనం సిమ్లో పెట్టి మూత పెట్టేసుకున్నాం. చూడండి ఎంత చక్కగా ఎగిరిపోయింది కూర. ఇలా బబుల్స్ వస్తున్నాయి, నీట్ అలా దగ్గరగా ఎగిరిపోవాలన్నమాట అండి. చాలా బాగా ఉడికింది. చింత చిగురు మటన్ రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.